స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిని పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. అమెరికా చికాగో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ దిగ్గంపూడి కిరీటి రెడ్డి శ్రీమతి మాధవి దంపతుల 28వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని దుగ్గంపూడి హర్షితారెడ్డి హారికారెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సత్ప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. నిజామాబాద్ విచారణ శ్రీ బెల్లంకొండ ఎన్నయ్య శ్రీమతి నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డల కుటుంబాలలో మరియు రెవరెండ్ సిస్టర్ బెల్లంకొండ ప్రభావతికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని తల్లిదండ్రులు బెల్లంకొండ చిన్నయ్య అన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్న వారికి సంపూర్ణ స్వస్థత, ఆ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది, కడప మెత్రాస్థాన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన మేలుల కృతజ్ఞతగా దివ్య బలి పూజ. అమెరికా చార్లెట్ బాసాని మేరీ జసింత వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు పోతిరెడ్డి సునీల్ సాధనలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు. విజయవాడ మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న కొచ్చర్ల శౌరి తెరేజమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని రాజేష్ జ్యోతి మరియు కుటుంబ సభ్యులు. కానూరు విచారణ తొమ్మర్రట్టు పుష్పలత కరోనా వచ్చి స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం తిరుమలరెడ్డి చిన్నపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమలరెడ్డి జోసు రాణి పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి ఎస్తేర్ రాణి సిస్టర్ ఇందిరా బాసాను శివరెడ్డి మేరీ మరియు కుటుంబ సభ్యులు. విజయవాడ మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న లామ్ సునీల్ లామ్ రామాదేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని లామ్ ఎడ్వర్డ్ అనిల్ కుమార్ కీర్తన జాన్ కమల్ ఫ్రాన్సిస్ ఎనోక్ నిర్మల నిఖిత్ నిహాల్ మరియు కుటుంబ సభ్యులు. మద్దినేని సత్యావతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు శాంతి సమాధానాలు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. పాశ్యమంతోన్ రెడ్డి నవదిన కర్మ సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని
చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా, జైపాల్ రెడ్డి, గోపు మేరీ, సుధారెడ్డి సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం మైకేల్ ఫాతిమా మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు. కీర్తిశేషుల బట్టి బాల సుధాకర్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి బట్టి రోజ్ మేరీ, శ్రీమతి సంధ్య మరియు కుటుంబ సభ్యులు. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ పెంటారెడ్డి జార్జి రెడ్డి జసింతమ్మ తలం ప్రకారం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వారి పిల్లల కుటుంబాలను, మనములు, మనవరాలను, ముది మనవును కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు. జ్ఞానాపురం విచారణ గేదెల కొండలరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. వరంగల్ మేత్రాసనం పోతిరెడ్డి ఫ్రాన్సిస్ రెడ్డి, మేరీలమ్మ కుటుంబంలో దేవుడి చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పైరు పంటలు పండాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు. కర్నూలు మేత్రాసనం కె అంతున్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అమలోద్భవి మరియు కుటుంబ సభ్యులు. గుంటూరు మేత్రాసనం ఏరుగు శివరెడ్డి చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, ఏరుగు రాబిన్ రెడ్డి, విన్సెంట్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు. రెవరెండ్ ఫాదర్ బిజయ్ నాయక్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జార్జ్ జోసెఫ్, గ్లోరియా మరియు కుటుంబ సభ్యులు. రామంతపూర్ విచారణ దీవెనబోయిన జోసెఫ్ నాయుడు, స్వరాజ్య లక్ష్మి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుమార్తెకు ఆరోగ్యము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు. వీరితో పాటు దివ్యవాణి దాతలందరి కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈరోజు పరమ త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా త్రియేక దేవుడు, ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు, వారి మధ్య బంధము, ప్రేమ బంధం. అదే ఈ దేవుడు నిన్ను నన్ను కూడా, నీ నుండి నా నుండి కూడా కోరుకుంటున్నాడు. మన మధ్య ఐక్యత, ప్రేమ బంధం. కుటుంబాలకి త్రియేక దేవుడే ఒక కుటుంబం, మనం కూడా అలా కుటుంబంలా ఉండాలని, ప్రేమతో కలిగి ఉండాలని ఈ సమయంలో దివ్య బలి పూజలో అడుగుపెట్టే ముందు మరి ఆ ప్రేమ బంధం మన మధ్య ఉన్నదా? నిరంతరము ప్రేమతత్వం కలిగి ఉండడం. గడిచిన దినాలలో అది లోటు అయినట్లయితే ప్రభుని క్షమించమని అడుగుతూ మరొకసారి పునరంకితం అవుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ్య, సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుని మహిమలు, పవిత్రాత్మత నుండి ప్రభువా. ఆమీన్. ప్రార్థించుదము. మా తండ్రి అయిన ఓ సర్వేశ్వర,
సత్యవాక్కు అయిన నీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యాలను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకుని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వేక దైవముగా ఆరాధించు భాగ్యము మాకు దయచేయము. నీతోనూ కలిసి పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనం వరకు మరియు 39వ వచనం నుండి 40వ వచనం వరకు. భూతకాలమును మీ పుట్టుక ముందు కాలమును దేవుడు నరును సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినను నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాటలాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైనా ఒక జాతి నడుమ నుండి మరొక జాతిని తరలించుకొని వచ్చనా? కానీ మీరు కన్నులారా చూచుండగానే మీ దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ యుద్ధముతోనూ తన బాహుబలముతోనూ చాచిన కరములతోనూ మహాభయంకర కార్యములతోనూ మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను కదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని నేల మీద గాని క్రింద గాని యావేయే దేవుడు గాని మరొక దేవుడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకును మీ తరువాతి సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయుచున్న నేల మీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్ధిల్లుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము. పౌలు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. దేవుని ఆత్మ వలన నడపబడువాడు దేవుని పుత్రులు. ఎలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయి బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో
కీర్తనలే పాడుదా, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదా. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. 16 నుంచి 20 వచనాలు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతానికి వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున జ్ఞానస్నానం మసుగుచ్చు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినది అంతయు వారు ఆచరించబోధించుడు. ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. శిష్యబోధం ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఈరోజు మనం త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, ఇప్పుడు చదివిన అధ్యాయంలో 19వ వచనము. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మనామమున జ్ఞాన స్నానం ఇవ్వండి. అలాగనే మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో యేసు బాప్తిస్మము పొందినప్పుడు యోర్దాను నదిలో యోహాను నుండి ఒక పావురము ఆయన పైకి రావడం, ఒక స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని చెప్పడం. ఇక్కడ మనము త్రిత్వాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని స్వరము, తండ్రి దేవుని స్వరము, పావుర రూపము పవిత్రాత్మ, యేసు ప్రభు, ముగ్గురు కూడా కనపడుతూ ఉన్నారు. పునీత పౌలు మనం ప్రతి రోజు కూడా దివ్య బలి పూజల ఆరంభములో మనం చేసే ఆశీర్వాద ప్రార్థన, మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మనతో ఉండమని చెప్తూ ఉన్నాం. 2 కొరింథీలు 13 వచనము నుంచి తీసుకోబడింది. అలాగని లూకా సువిశేషకుడు తన రచనలలో 2 రాశాడు ఆయన. ఒకటి లూకా సువార్త, 2వది అపోస్తల కార్యాలు. అయితే ఆయన మనం చూసినట్లయితే చెప్పే విషయం ఏమిటంటే, పూర్వవేదం తండ్రి దేవుని గురించి తెలియచేస్తే, ఆవిష్కరణ చేస్తే, పూర్వవేదంలో కుమారుని రాక గురించి ఒక సూచన మాత్రం ఉన్నది. ఆ తరువాత నూతన వేదం కుమారుని పరిచర్య గురించి మనకు ఆవిష్కరిస్తే, పవిత్రాత్మ రాక గురించి సూచన ఉన్నది. ఇక అపోస్తుల కార్యాలలో పవిత్రాత్మ గురించి, పవిత్రాత్మ పని క్రైస్తవ సంఘంలో వివరించబడుతూ ఉందని లూకా సువిశేషకుడు అంటున్నారు. ఇదే సత్యాన్ని మన విశ్వాస ప్రమాణంలో కూడా సృష్టికర్త అయిన తండ్రి, రక్షకుడైన కుమారుడు, జీవప్రదాత అయిన పవిత్రాత్మ అని మనము ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఈ పండుగ అనేది ఒక సందర్భము నుండి వచ్చినది. విశ్వాసము మనం త్రిత్వేక సర్వేశ్వరంలో ఆది నుండి ఉన్నప్పటికీ కూడా 336వ సంవత్సరంలో అలెగ్జాండ్రియాలో ఒక గురువు, ఏరియస్ అనే ఒక గురువు క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోలేదు. ఆ తరువాత మనకు తెలుసు నైసియా సభ 325వ సంవత్సరంలో, తర్వాత కాన్స్టాంటినోపుల్ 381వ సంవత్సరంలో ఆ సభ ఈ
విశ్వాస సత్యాన్ని మరి విశదీకరణగా ఆలోచించి ఈ విశ్వాస సత్యాలను మనకు ప్రకటించింది. దైవార్చనలో ఆ తరువాత మనం చూస్తూ ఉన్నాం ప్రీఫేస్లో త్రిత్వము గురించి. అట్లాగానే 800 సంవత్సరాలు ఆ సమయంలో ప్రత్యేక పూజ క్రమం కూడా దైవార్చనలో రావడం. ఆ తరువాత 1000 సంవత్సరాలకు ముందే పెంతెకోస్తు పండుగ తరువాత ఆదివారాన్ని తిరుసభ త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవంగా బెనడిక్టైన్ సభ గురువులు పండుగగా చేసుకోవడం. ఆ తర్వాత 1134వ సంవత్సరంలో యోహాన్ 22వ పోపు గారు శ్రీసభ అంతా ఈ పండుగని కొనియాడడం జరుగుతూ ఉంది. మరి మనము మహాస్తుతిలో కూడా ఈరోజు దివ్య పూజలో ఇదే త్రిత్వాన్ని మనము స్తుతిస్తాము. 3 వ్యక్తులు ఒకే దేవుడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు త్రిత్వము అంటే ప్రేమతో సృష్టించాడు తండ్రి దేవుడు. అంటే ప్రేమించి ప్రేమను పంచుకోవడానికి సృష్టించాడు. ప్రేమ కొద్దీ మనలో ఒకడయ్యాడు ఇమ్మానుయేలుగా, కుమారుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు. ఇక నిత్యము ప్రేమించే దేవుడు మన దేవుడు కాబట్టి, మనతో ఉండే దేవుడు మన దేవుడు కాబట్టి పవిత్రాత్మ దేవుడిగా మనతో ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో పితాపుత్ర పవిత్రాత్మ నామమున మన విశ్వాసానికి మూలం. ప్రతి పని కూడా మనము శ్లేవ గుర్తుని ప్రారంభిస్తాము. ఒక సత్యాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నాము ప్రతిసారి శ్లేవ గుర్తు వేసుకున్నప్పుడు. ఏమిటా సత్యం అంటే 3 వ్యక్తులు ఒకే దేవుడు, ఒకే స్వభావము. అందుకనే దేవుడు అంటున్నాము. 3 వ్యక్తులు అంటే బంధము 3 మధ్య. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫ్రాంక్ షీడ్ అనే ఒక ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నీరు ఉందండి, నీరుని 3 రూపాల్లో మనం చూడవచ్చు. 3 రకాలుగా నీటిని మాట్లాడుకోవచ్చు. ఒకటి గ్యాస్ రూపంలో, అంటే ఆవిరి రూపంలో. రెండవది సాలిడ్ ఐస్ రూపంలో, అదే నీరు. మరి మూడవది వర్షము వచ్చిన నీరుగా, లేకపోతే నీరు లిక్విడ్ రూపంలో, అంటే స్టీమ్, ఐస్, రెయిన్. ఆవిరి, ఐస్, నీరుగా. ఒకే నీరు కానీ 3 రకాలు, 3 రూపాలు. అట్లాగానే దేవుడు కూడా ఒకే దేవుడు, 3 వ్యక్తులు. పునీత ఇన్యాసి లోయలా వారు 3 మ్యూజికల్ నోట్స్ కీబోర్డ్లో మనం కనుక అన్ని 3 నోట్స్ కలిపితే ఒక శబ్దం అవుతుంది. అట్లాగానే 3 వ్యక్తులు ఒకే దేవుడు అంటారు. అసలు ఈ త్రిత్వైక జీవనం ఏమిటి అని మనం అడగాలంటే ఈ విధంగా ఫుల్టన్ షీన్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. దాన్ని మీతో నేను పంచుకుంటాను. జీవము అంటే ఏమిటి? వాట్ ఈజ్ లైఫ్? జీవము అంటే ప్రవాహం. అక్కడ చనిపోతే, అక్కడ కదలిక లేకపోతే, అచేతనంగా ఉంటే అది చచ్చిపోయినట్లు లెక్క. అవునా కదా? ఒక పిల్లవాడు ఉత్సాహంగా ఉంటే లైఫ్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి చేతనం, మూమెంట్ అనేది జీవం. అయితే గమనించాలి ప్రియులారా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మూమెంట్ అనేది బయట కనబడడం ఒకటైతే లోపల కూడా ఉంటుంది మూమెంట్. అవునా కదా? ఎలా అంటే లోపల మనకు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అవునా కదా? లోపల ఆలోచనలు మూమెంట్ ఉంటుంది, నడుస్తూ ఉంటాయి. ఎక్కువ లోపల చేతనంగా ఉంటే అది ఉత్తమ జీవనం అంటాము. ఇప్పుడు ఉదాహరణకి రాయి ఉంది, ఏమైనా మూమెంట్ ఉంటుందా రాయిలో? చెట్టు ఉంది, మూమెంట్ ఉంటుంది. చెట్టు ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. నీళ్లు పోతుంటాయి, పైకి వస్తుంటాయి, అది ఎదుగుతుంది, అన్నీ ఉంటాయి. విత్తనాలన్నీ మొలకెత్తుంది, బయటికి పండ్లు వస్తాయి. జంతువు ఉంది, అయితే చెట్టు కదలలేదు, జంతువు కదులుతుంది, మూమెంట్. ఇక మనిషి, ఆ తర్వాత దేవుడు. మనము వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు చెట్టులో ఎదుగుదల, పుట్టుక ఉంది. జంతువులో కదలిక, ఇంకొకటి కూడా ఉంది, చూపు, రుచి, స్పర్శ, వాసన, ఇవన్నీ ఉన్నాయి జంతువులో, చెట్టులో లేవు. మనిషిలో ఇంకొక స్థాయికి. ఏమిటి ఆ 2? చేతనం అంటే ఏమిటి?
మిగతా వాటికి ఉన్నవి మనిషికి ఉన్నవి మిగతా వాటికి లేవు. ఆలోచన, థింకింగ్. రెండవది ప్రేమించడం, నిర్ణయం, విల్. నాలెడ్జ్ అండ్ లవ్. నాలెడ్జ్ అండ్ లవ్. అందుకనే మనిషి న్యాయం కోసం పోరాడతాడు, ఆరాటపడతాడు. నమ్మకం, ఆశ, బంధాలు, విశ్వాసం, దృఢత్వం, ఇవన్నీ కూడా మనిషిలో ఉంటాయి. కాబట్టి మనిషి లోపల ఉన్నప్పటికీ కూడా, బయట కనపడకపోయినప్పటికీ కూడా లోపల మాత్రం ఉంది, ఈ చేతనం అనేది ఉంది. అట్లాగానే ఈ మనిషి ఆలోచనల్లో మరి బయటికి పడిపోతాయి ఆలోచనలు, లోపల ఉంటాయి, బయటికి పడవు. పూలు అయితే బయటపడతాయి, పిందెలు అయితే, కాయలు అయితే బయటపడతాయి. కానీ అంటే మైండ్ నుండి వేరైనా ఒక యాపిల్ పండు అయితే పడిద్ది, కానీ మైండ్లో ఆలోచన వేరైనా కానీ అది బయటపడకుండా ఉండగలుగుతుంది. కాబట్టి ఇష్టపడతావు, ప్రేమిస్తావు. కొన్నిసార్లు నువ్వు ప్రేమించని కూడా ఎవరికి తెలియదు, బయటపడకుండా ప్రేమించగలుగుతావు. ప్రేమించే శక్తి ఉంటుంది నీ మైండ్కి, అవునా కదా? ఇప్పుడు దేవుని విషయానికి వస్తే ఇది సంపూర్ణము అవుతుంది. ఇక్కడ ఆలోచన, ప్రేమ. దేవుని విషయంలో ఆలోచన ఏమిటి? ఒక ఆలోచన చేశాడు దేవుడు. ఏమిటది? వాక్కు, ఒక మాట. ఇప్పుడు మనం వేల మాటలు ఆలోచిస్తాం, కానీ దేవుడు ఒక్కసారే వాక్కు వేరది. అంటే దేవుడు ఆలోచన చేసినప్పుడు అది వాక్కు. ఆ వాక్కు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నాము. దేవుని యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు వల్ల అంతా సృష్టించబడెను. నిత్య వాక్కు, ఒకే వాక్కు, నిత్య వాక్కు. దేవుడు మనలాగా 100 మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఆలోచన, అది వేరు. అది దేవుడు కుమారుడైన దేవుడు, పుత్రుడైన దేవుడు. ఇంకా దేవుడు ప్రేమించగలుగుతాడు. దేవునికి ప్రేమ శక్తి ఉంది. వాక్కు శరీరధారి అయ్యింది. 2వ వ్యక్తి త్రిత్వంలో దేవుని కుమారుడు దేవుని నుండి దేవుడిగా, నిజదేవునిగా జన్మించాడు అని మన విశ్వాసంలో చెప్తున్నాం. మరి పుట్టించిన వాడిని ఏమంటాం మనం? తండ్రి అంటాం. కాబట్టి ఆ వాక్కుని పుట్టించిన వాడు తండ్రి దేవుడు. పుట్టించబడినవాడు ఆలోచన, కుమారుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు. అందుకే ప్రభు అంటాడు, తండ్రి అంటాడు, నీవు నా కుమారుడు, ఈరోజు నేను నిన్ను కన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక 3వ వ్యక్తి ఆలోచనతో పాటు ప్రేమ శక్తి, ప్రేమ బంధము. ఈ ఆలోచనని దేవుడు ప్రేమించాడు. అర్థమవుతుందా? ఒక ఆలోచన, అది వాక్కు, లోగోస్, అది యేసు ప్రభు. ఈ వాక్కుని ప్రేమించాడు. వీళ్ళిద్దరి మధ్య ఏమిటి బంధం? ప్రేమ బంధము. వీళ్ళిద్దరిని ఐక్యపరిచేది, వీళ్ళిద్దరూ వ్యక్తీకరించుకునేది, ఒకరి నుండి ఒకరికి వ్యక్తీకరించుకునేది ప్రేమ బంధము. కాబట్టి ఇక్కడ లవర్ తండ్రి అయితే, లవ్డ్ యేసు ప్రభు అయితే, లవ్ పవిత్రాత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమికుడు, ప్రేమించబడినవాడు, ప్రేమ బంధము. అర్థమవుతుందా త్రిత్వం? పునీత 2వ జాన్ పౌలు గారు అందుకే త్రిత్వాన్ని ఒక కుటుంబంగా వర్ణించారు. ఫాదర్హుడ్, తండ్రి తత్వం, సన్షిప్, కుమారుని బంధం, ఎస్సెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ సారం, ప్రేమ. కాబట్టి తండ్రి, కుమారుడు, ప్రేమ బంధం. ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం. అది 2 మాటలు చెప్పేసి నేను పూర్తి చేస్తాను. మొదటి పట్టణంలో మోషే అంటున్నాడు, ఇంకెక్కడైనా ఉందా ఈ సంగతి? ఇదివరకు ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? మండుచున్న పొదల నుంచి మాట్లాడిన తర్వాత దేవుడు స్వరం వినిపించిన తర్వాత జీవించారా? కానీ దేవుడు జీవించాడు. కాబట్టి ఈ త్రిత్వైక దేవుడు చారిత్రాత్మక దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చరిత్రలో మనతో మమేకమైన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, సృష్టి నుంచి ఉన్నాడు దేవుడు. కాబట్టి సృష్టి నుంచి ఆత్మ ఉన్నది.
మనం చూసాం, సృష్టిలో అగాధం అంధకారం ఉన్నప్పుడు ఆత్మ అలలాడుతుందని. కాబట్టి ఆత్మ క్రీస్తునందు కూడా పనిచేసిందని మా వాక్యం చెబుతుంది. 1 కొరింథీయుల 6:14 కాబట్టి ఈ ముగ్గురు ఉన్నారు, నిత్యుడు. ఈ ముగ్గురు నిత్యులే, నిత్యులకు తండ్రి. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక కాదు. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు కుమారుడు, నిత్యుడగు పవిత్రాత్మ. మరి ఈరోజు మనం చూసినట్లయితే రక్షణ చరిత్రలో ప్రియులారా, దేవుని ప్రేమ మనకు ఉన్నది. తండ్రి దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ తరువాత కుమారుడు మనల్ని రక్షించాడు, తనను తాను అర్పించాడు సంపూర్ణంగా. అదేవిధంగా పవిత్రాత్మని సర్వేశ్వరుడు మనతో ఉన్నాడు. ఇది వాస్తవం. కాబట్టి ఈరోజు మనందరినీ కూడా దేవుడు అడిగేది ఏంటంటే, ఈ దేవుడు ఒక కుటుంబం, నిన్ను నన్ను కూడా ఆ ప్రేమ బంధముతో ఒక కుటుంబంగా తయారు చేయాలనుకున్నాడు. చూడండి ఎంత గొప్ప పరమరహస్యం. ఇది పరమరహస్యం అండి. ఆ దేవుని కుటుంబంలో నీకు నాకు జీవనం ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ త్రిత్వేక సర్వేశ్వర మహోత్సవం పరమరహస్యమైనప్పటికీ వాస్తవం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. అసలు ఆయనే ప్రేమ, ప్రేమమయం, అంతా ప్రేమమయం. కాబట్టి పితసుతులకు గల ప్రేమ బంధమా ప్రియసుతులకు గనుమా. ఇది అంతా కూడా తండ్రి కుమారుడు, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ మధ్య బంధము పవిత్రాత్మ. ఎంత గొప్పదండి. ఈ త్రిత్వములో మనకు కూడా భాగాన్ని ఇస్తున్నాడు దేవుడు, నిత్య జీవితం. ఈ పూజలో పవిత్రాత్మతోటి మనం ఆయన శరీర రక్తాలు పొందుతూ ఉన్నాం విశ్వాసంలో. కాబట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఐక్య జీవితాన్ని జీవించుదాం, దైవ జీవనాన్ని జీవించుదాం, దేవుని ప్రేమను పంచుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. నిశ్చయ విశ్వాస ప్రమాణాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. ఎందుకంటే చాలా వివరంగా అర్థం చేసుకుంటూ ఈ విశ్వాస ప్రమాణాన్ని చెప్దాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితేక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టించబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావమున కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయుడైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవాన్ని నిరీక్షిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రత్యేకించి మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించండి. ఈ సమయంలో వారికి మీ పవిత్ర ఆత్మశక్తి వరాలను అనుగ్రహించి శ్రీ సభను నడిపించ కావలసిన జ్ఞానమును, వివేచనను, శక్తిని, బలమును దయచేయండి. పీఠాధిపతులను ఆశీర్వదించండి. అపోస్తలిక శ్రీ సభగా బోధనా పరిచర్య యందు వారిని దీవించండి. మరి గురువులను, మఠవాసులను మీ పరలోక జీవితానికి, మీ త్రిత్వైక జీవితానికి మాదిరిగా ప్రజలకు చూపించులాగున వారి జీవితాన్ని మలచండి.
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ సమయంలో కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. త్రిత్వము ఒక కుటుంబం అని మాకు బోధించారు. ప్రతి కుటుంబంలో తండ్రి కుమారుని మధ్య ప్రేమ బంధాన్ని మీరు బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ బంధాన్ని మా మధ్య కూడా ఏర్పాటు చేయండి. కుమారుడు విధేయత ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఐక్యతను బోధించారు. అదేవిధంగా మీ చిత్తాన్ని మేము నెరవేర్చడం ద్వారా మా కుటుంబాలలో ఐక్యతను, శాంతిని, సమాధానాన్ని పాలించండి. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ త్రిత్వైక మహిమలో భాగస్థులయ్యే అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అనైక్యత ఎక్కడ ఉందో అక్కడ ఐక్యతను తీసుకురండి. కుటుంబాలు విచ్ఛిన్నమైన చోట ఆ కుటుంబాలను బలపరచండి. పవిత్రాత్మ శక్తితో మాకు అలవి కానివి, మా వల్ల కానివి అన్నిటిని కూడా మీరే చేయండి. మా మధ్య మీరు మహిమను ప్రదర్శించండి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ప్రభువా మీ శక్తిని, బలాన్ని ఈ దేశముపై, ఈ రాష్ట్రాలపై, ఈ ప్రపంచముపై, ఈ ప్రపంచంలోని ప్రజలపై మీ పవిత్రాత్మ శక్తిని కృమ్మరించి శక్తితో, బలముతో నింపి, జీవముతో నింపమని, కరోనా నుండి స్వస్థతను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనను ఆలకించండి. మా దాతలను దీవించండి. వారు త్రిత్వైక పరమ రహస్యములో ఆశీర్వదించబడి విశ్వాసమందు బలపడి మరి మీ యందు నిలిచి ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఈ దివ్యవాణి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయి ప్రార్థనను ఆలకించండి. మౌనంగా మీ మనవులని ప్రభువుకి విన్నవించుకోండి. ఈ మనవులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. అంకితము ప్రభువంకితము, అంకితము ప్రభువంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకునుము మోదముతో, చేకునుము మోదముతో, కానుకగా మా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలు నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టుల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర,
నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలను పవిత్రీకరించుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైన నీ స్తుతినితోనూ పవిత్రాత్మతోనూ ఏకమయ్యున్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు. వ్యక్తులుగా ముగ్గురయ్యున్న నీవు దైవ స్వభావములో ఏకత్వాన్ని కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యాన్ని మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వాన్ని ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరతము పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నది. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఎలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవం పోసి పవిత్రపరచున్నాము. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా
దీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మెరలు వేయించి నన్ను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ నీతిమంతునైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. మేము చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎంది లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందము పొందదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా
నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిలబడి మరొకసారి యేసు ప్రభు శరీర రక్తాలలో భాగస్వాములమయ్యే మనం ఆయన తన తండ్రిని తండ్రి అబ్బా అని పిలిచినట్లుగానే మనల్ని కూడా పిలిచే అవకాశం ఇచ్చాడు. దేవుని కృతజ్ఞత తెలియచేస్తూ ఈ త్రిత్వైక జీవనంలో మనల్ని కూడా పాలు పంచుకోవడానికి దేవుడు పిలుస్తున్నందుకు దేవుని కృతజ్ఞత తెలియచేస్తూ మనందరిని పవిత్రపరచమని, ఈ సమయంలో మనకి ఏది అవసరమో దాన్ని దయచేయమని ఆ ప్రభు ప్రేమను బట్టి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు ఒసుగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీయందే మా నమ్మిక. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరవా, నీయందే మా నమ్మిక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీర రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడను త్రిత్వైక సర్వేశ్వరుడనైన నీకు గౌరవము, మహిమ, ఆరాధనము నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడైన యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియు భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియును భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటలో నీ వలె నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొంద అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియు సాయంతో నీవు మాకివ్వలేని వరాలని లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. గమనించండి, ఈరోజు రేపు మాత్రమే మరియమాత పూజిత మాసము అంటే 31వ తేదీతో పూర్తయిపోతున్నది. 2 రోజులు మాత్రమే ఉన్నది, గమనించగలరు. కాబట్టి ఇంకా మరియమాతను కొనియాడదలుచుకునే వారందరూ త్వరగా కొనియాడండి. అదేవిధంగా 31వ తేదీకి సాయంత్రము పూజ ఉంటుంది, మరియమాత సందర్శన పండుగ. ఆ తరువాత మనకి ఒక పెద్ద పండుగ వస్తుంది, యేసు తిరుహృదయ మహోత్సవం. వచ్చే నెల అంతా కూడా యేసు తిరుహృదయానికి అంకితమైన నెల. కాబట్టి ప్రత్యేకించి ఈ త్రిత్వైక దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన హృదయాన్ని మరొకసారి మనకు చూపించుకున్నాడు, ఆవిష్కరించుకున్నాడు. తాను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన రక్షణ. కాబట్టి ఆ నెల అంతా కూడా సాయంత్రము పూజతో పాటు 6 గంటల నుండి 7 గంటలకు పూజ, ప్రత్యేకమైన యేసు తిరుహృదయ పూజ. ఆ తరువాత 7 నుంచి 8 దాకా దివ్య సత్ప్రసాద ఆరాధనలో దివ్య సత్ప్రసాద ఆరాధనలో ప్రత్యేకించి యేసు తిరుహృదయ ప్రార్థన కూడా ఉంటుంది. కాబట్టి ఆరాధనలు, పూజలు సమర్పించాలనుకునేవారు మరి త్వరపడి చేయండి. ఇప్పటికే కొంతమంది నెలంతా కూడా పెట్టించుకుంటున్నారు. అది మీకు అవకాశాన్ని బట్టి మీరు చేయవచ్చు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక
త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి త్రియేక దేవునికి.